ఐఎమ్ జ్యోతి, ప్రిన్సిపల్ ఆఫ్ అభ్యుదయ పాఠశాల దోమకొండ. చట్టం టీవీకి వార్షికోత్సవ శుభాకాంక్షలు. చట్టం టీవీకి స్వాగతం. మేము అభ్యుదయ పాఠశాల దోమకొండ ప్రిన్సిపల్. మా స్కూల్ ఇక్కడ 1984లో స్థాపించబడ్డది. 2.5 ఎకరాల విస్తీర్ణంలో మా స్కూల్ ఉంది. మంచి ప్లే గ్రౌండ్తో, హాస్టల్ ఫెసిలిటీతో గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ స్కూల్ నడపబడుతుంది. ఒక 25 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ 10th బ్యాచ్ అనేవి ఎన్నో నియర్లీ 25 బ్యాచెస్ ఇక్కడ నుండి వెళ్ళిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. దానికి మేము గర్వపడుతున్నాము. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా నియర్లీ 15 బ్యాచెస్ మా స్కూల్ నుండి 10th బ్యాచెస్ అయిపోయిన పిల్లలు కూడా చాలామంది మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి కూడా మేము చాలా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఉంది. ఈ మా రిజల్ట్ బేస్ చేసుకొని మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద కూడా మా స్కూల్ని సెలెక్ట్ చేయబడ్డది. అందుకు మేము ఎవ్రీ ఇయర్ 25 మెంబర్స్ని ఫస్ట్ క్లాస్లో, 15 మెంబర్స్ని 5th క్లాస్లో, మాకు ఎస్సీ స్టూడెంట్స్ మేము మా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద మాకు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు జాయిన్ అవుతారు, ఫ్రీగా చదువుకుంటారు. ఇక్కడ ఇయర్ కూడా మాకు ఇక్కడ ఈ దోమకొండలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో మేము కల్చరల్ యాక్టివిటీస్ మా స్కూల్ తరఫున మేము చాలా ప్రోగ్రామ్స్ ఇస్తాము. అంతేకాకుండా శివరాత్రి టైంలో కూడా మేము మా స్కూల్ తరఫున చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాము. ఇక్కడ రంగోత్సవ్ సెలబ్రేషన్స్ అని ముంబై వారు సెలబ్రేట్ చేస్తుంటారు. అందులో మా పిల్లలు చాలామంది కూడా ఎవ్రీ ఇయర్ చాలా ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్, ఈవెన్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా స్కూల్లో. లాస్ట్ ఇయర్ కూడా మా ఈ మండలంలో 10 పాయింట్స్ వచ్చింది కూడా మా స్కూల్లోనే, ఈ అభ్యుదయ పాఠశాలలో. దానికి మేము గర్విస్తున్నాం. ఈ చట్టం టీవీ తరఫున నేను పేరెంట్స్కి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలు ఫోన్ వాడడం అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా మీరు దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఫోన్ వాడడం ఎక్కువ అయిపోయి వాళ్ళు చదవడం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి కొద్దిగా కంపల్సరీ ఇక్కడ టీచర్ ఎంత బాధ్యత వహించి ఈ స్కూల్ మట్టికి వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారో, పేరెంట్గా కూడా ఇంటి దగ్గర మీకు అంతే బాధ్యతతోని, మీకు బాధ్యత లేదని కాదు, కాకపోతే మీరు చాలా గారాభంతో పిల్లల్ని జడగొడుతున్నారేమో అని చెప్పేసి నా ఒపీనియన్. కాబట్టి కొద్దిగా మీరు ఆ సెల్ ఫోన్స్ అనేవి అవాయిడ్ చేస్తే ఆ టైంని వాళ్ళు ఎడ్యుకేషన్కి యూజ్ చేసుకొని వాళ్ళకి అది టైం వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.